అంటే మనం వేదాంతంలో చెప్పుకునేటువంటి అర్థం కాదని కూడా వేదంలో చెప్పుకునే అర్థం తెలిసాక దాని అంతంలో చెప్పుకునే అర్థం తర్వాత. ఆత్మ అంటే చెప్పాను కదా, వేదాంత ప్రకారం శిరస్సు మొదలు పాతాల వరకు ఉన్నటువంటి నువ్వు మొత్తం ఆత్మ. బతుకున్నప్పుడు మనిషిని చేసుకుని ఒరేయ్ నువ్వు మొత్తం అంటే ఏంటి అని చెప్పడం దాన్ని ఆత్మ అంటారు. దాంతో శరీరం కూడా ఇంక్లూడెడ్. నేటి వారంతా పుట్టాలి, అక్కడ నేటి సిద్ధాంతం కాదు. అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాకుండా శరీరం అంటే నేను కాదని నిజమే, కానీ నేను అనే దాంట్లో శరీరం ఆ అంతర్యాయంలో ఇది కూడా ఒక భాగం అని తెలుసుకోవాలి. ఈ శరీరం కూడా నేను చేత చేయబడినది అని తెలుసుకోవాలి. ఈ మొత్తం ఎవరికి వాడికి నేను అనే యూనిట్ ని ఆత్మ అంటాడు. ఈ ఆత్మే వాడి శరీరం. ఎవరి శరీరం? ప్రాణమయ కోశ పురుషుడు యొక్క శరీరం. పృథివీ పుచ్చం ప్రతిష్ట, వాడికి తోక అనేది ఈ పృథివీ తత్వం ఈ భౌతిక శరీరమే వాడి యొక్క తోక. తోకంటే చెప్పాను కదా అంశ. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. పరమాత్మ యొక్క అంశ లేక తోకగా ఈ జీవలోకం అంతా వచ్చింది. ప్రాణమయ కోశం యొక్క తోకగా ఈ అన్నమయ కోశం వచ్చింది. ప్రొజెక్షన్ గా వచ్చింది. ఎలా అయితే సముద్రం కొండల మధ్యకి మనకి పోర్ట్ గా హార్బర్ గా లోపలికి ఎలా అయితే వచ్చిందో పోర్ట్ లో మనం ఉంటుంది ఏమన్నా ఇది సముద్రపు తోక అన్నారు అక్కడ ఉన్న సముద్రం. అలాగే అన్నమయ కోశం వాడి యొక్క తోక, ప్రాణమయ కోశం అనేటువంటి వాడి తోకగా వచ్చింది. ఈ ప్రాణాన్ని గురించి ప్రాణం దేవా అనుప్రాణంతి, ఈ శరీరాన్ని నిర్మాణం చేసేవాళ్ళు, దీన్ని నడిపించేటువంటి వాళ్ళు అనేక కోటాను కోట్ల దేవతలు శరీరం నందు అనుగుణంగా ఎమిడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాణాన్ని అనుసరించి వాళ్ళు అనుప్రాణంతి అంటే కదలుతున్నారు, స్పందించుతున్నారు. ప్రాణము అంటే స్పందించుట, కదలుట అని. అంటే శ్వాస లోపలికి వస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ విమానాలకి లోపలికి వస్తారు. ఆక్సిజన్ స్వరూపంతోనూ అవి ఇవి వచ్చి లోపల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అదంతా అయిపోతుంది. మళ్ళీ శ్వాస బయటకు వెళ్తూ ఉంటే ఇట్టి చటి వెళ్ళిపోయేటువంటి బస్సులో ఎక్కి వెళ్ళిపోతుంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి ట్రాఫిక్ నడిపే దేవతలు కొంతమంది ఉంటారు. ఆ ట్రాఫిక్ లో ఉన్న వెహికల్స్ లో లోపలికి వస్తూ బయటికి వెళ్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్న దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ చేస్తున్నటువంటి నిర్మాణానికి సంబంధించిన ఒక లాడ్జి, అంటే వాళ్ళు పనిచేస్తున్న ఆఫీస్ యూనిట్ ని ఒక శరీరం అని అనుకుంటున్నాం. ఒక మనిషి యొక్క సింగులర్ నెంబర్ కింద మనం చూస్తున్నాం. అయితే ఆఫీస్ ను కూడా సింగులర్ నెంబర్ గా ఎలా చూద్దాం, ఈ శరీరాన్ని కూడా చెప్పవచ్చు. కానీ అందులో ఉన్నది ఒకడు మాత్రం కాదు, కోటాను కోట్లైన వాళ్ళు ఉన్నారు. సెంటర్ గా ఇందులో జీవించరా అని చెప్పి జీవుడుగా పెట్టబడినటువంటి కణం ఒకరు అణువు ఒక్కడే ఉన్నారు. వాడి చుట్టూ మిగిలిన చేర్చబడినవి. వాళ్ళు దేవతలందరూ కూడా ఈ ప్రాణాన్ని అనుసరించి స్పందనం చేస్తూ ఉంటారు. ప్రాణం లోపలికి వచ్చేప్పుడు వాళ్ళందరూ లోపలికి వస్తారు. ప్రాణం బయటికి వెళ్ళేప్పుడు వాళ్ళందరూ బయటికి వెళ్తూ ఉంటారు. ప్రాణం రావటం పోవటం అనిష్టం కాదు కనుక డాక్టర్ గారి ఇష్టం కూడా కాదు. ప్రాణం దేవా అనుప్రాణం. మనుష్య పదవచ్చే, మనుషులు పశువులు కూడా అంతే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దేవతలు ఈ ప్రాణాపానములు అనేటువంటి ట్రాఫిక్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ టైమింగ్స్ పాటిస్తున్నారు అని చెప్పారు. స్టాక్ లోపలికి వచ్చే టైం చూసుకుని ఆ వెహికల్స్ లోకి ఎక్కి లోపలికి వస్తున్నారు. శాఖ బయటికి వెళ్లే టైం చూసుకుని ఆ బస్సుల్లో ఎక్కి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నట్టుగా దేవతలందరూ పనిచేస్తున్నారు. దేవతలు పనిచేస్తుంటే వాళ్ళతో కూడా మనుషులు కూడా పనిచేస్తున్నారు. ఎక్కడున్నారండి ఈ మనిషి దేవతలు కాక? అంటే వీటన్నిటితో కూడి ఇదేమిటి కళ, ఇదేమిటి కోడు, ఇదేమిటి ఏంటో ఇది సప్తకాలు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్రం, అహంకారం, ఈ సేవ పనిచేస్తున్న వాళ్ళందరూ దేవతలు. అది సరిగానే మాకు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తా అని అడిగిన వాడు మనుషులు. వీటన్నిటిలో వీటే ఉంటాడు, వీటన్నిటిలోనే ఉంటాడు, ఇవన్నీ కాకింగ్ కోడు ఉంటూ ఉంటాడు. అంటే మనుష్యుడు ఎందుచేత మనుష్యుడు అయినాడు? ఈ మనస్సు అనే సర్ఫేస్ టెన్షన్ చేత వీడు మొత్తం ఇంకొకడు ఉంటూ ఉన్నాడు. ఉన్నవాళ్ళు దానికి ఇంకోటి తయారవుతున్నాడు. మనస్సు అంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం కాదు, మనస్సుతో జీవించినట్టు జీవాల. పశువులేంటి? మన దొడ్లో పెట్టిన పశువులు కాక ఒక కేంద్రం పెట్టి దాని చుట్టూ తిరుగుతూ ఉండేటట్టుగా దేవతల చేత కట్టబడినటువంటి పశువులు అంటారు. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, వాటి ప్రవృత్తులు, వాటి నుండి పుట్టినటువంటి గిట్టదూడలు, చేయదూడలు అనేటువంటి కోరికలు మొదలైనటువంటి
అందుకనే వాటిని కేంద్రానికి కట్టేసేటువంటి శక్తిమయములైనటువంటి తాళ్లను పాశములు అని అంటారు, పశువులను బంధనం చేసేటువంటి విధంగా. ప్రమద్వర అనేటువంటి ఒక కావ్యంలో సెటైర్ సిబిబి గారి గురించి ఇలాంటిది పెద్దలైనటువంటి బ్రహ్మస్వరూపులు సాక్షాత్ వాల్మీకి తర్వాత తెలుగు లోకంలోకి వాల్మీకి ఎంత మధురంగానూ రామాయణం తీసుకొచ్చిన విశ్వనాథ సత్యనారాయణ గారే ఈ పొరపాటు చేశారు. మాస్టర్ సిబిబిని గురించి ఒక సెటైర్గా కావ్యం రాశారు, ప్రమద్వర రురుడు అనేటువంటి దాన్ని తీసుకుని. చనిపోయిన భార్యను బతికించుకుంటాం కోసం అని చెప్పి రురుడు చేసినటువంటి ప్రయత్నాన్ని తీసుకుని చిన్న హేళనగా రాశారు. అంటే సత్యనారాయణ గారు తప్పు చేశారని కాదు, ఆయనంత వాడు పొరపాటు పడ్డట్టు మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఏమండి జననం లేదు నాకు మరణం లేదు అన్నారు, శంకర భగవత్పాదులు కూడా అన్నారు. కానీ 35 ఏళ్ళు చూడలేదే అని అడిగాడు. ఇంకో ఆయన అన్నాడు, అలాంటి విషయాన్ని చెప్పేటువంటి పెద్దలంతా కూడాను అద్వైత స్థితిని గురించి చెప్పేటువంటి వాళ్ళు, భగవంతుని గురించి చెప్పేటువంటి వాళ్ళు అంతకంటే ఎక్కర్లేదండి సార్థకమైన జీవితం. ఇవన్నీ కూడా తమాషగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ జనన మరణ అతీతము అన్నటువంటి మాటకి ఇప్పుడు ఇక్కడ ఈ ఉపనిషత్తులో చేసినటువంటి ప్రశంసయే అర్థం. ఇది దాటిన తర్వాత శరీరం ఉన్నవాడికి జనన మరణములు ఉండవు, శరీరం పోయిన వాడికి జనన మరణములు ఉండవు. జనన మరణములు లేనటువంటి వాడు శరీరములను రూపములు పొందుతూ మళ్ళీ వదులుతూ ఉన్నటువంటి పరమాత్మయే. ఆ స్థితి యందు ఎవడైతే జీవిస్తాడో వాడు ఆనందమయ కోశమునందు జీవిస్తాడు. దాని వరకు పొందే వరకు జీవికి సాధన అనబడుతుంది, పొందిన తర్వాత పరమాత్మకు ఆనందము అని అనబడుతుంది. అందుకనే జగదాచార్యులలో ఒకరైనటువంటి గౌతమ బుద్ధుడు కూడా ఇక్కడ ఏం చెప్పాడంటే, ఈ భూమి యందు ఉన్నటువంటి లక్షల కోట్ల జీవరాశులలో ఒక్కొక్క రక్షకుడు మళ్లీ పుడుతూ ఉంటాడు అన్నాడు. అంటే ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తూ ఉంటాడట. అది పుట్టే లోపల మాత్రం వీడు చేసేటువంటి సాధనలో ఈ భూమి మీద ఏ జీవరాశికి అయితే ఎక్కడైనా సరే రాత్రైనా పగలైనా సరే కంటి వెంట నీరు పడుతూ ఉంటే అది భూమి మీద పడకుండా తన హృదయం మీద పడేటట్లుగా సాధన చేయాలి అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. అలాంటి సాధన చేస్తేనే ఇది వస్తుంది. అంటే శాస్త్రాలు చదువుకున్నందువల్ల, పాండిత్యం వల్ల, ఎక్కువ తెలుసుకున్నందువల్ల రాదు. ఈ జీవరాశులలో ఏ జీవరాశులు కన్నీరైనా సరే మన హృదయం మీద పడాలి అని సాధన చేయాలి. అంటే ఎవడు పొందే బాధ అయినా సరే నేను పొందాలి, వాడు పొందకూడదు అనేటువంటి స్థితిలో పరకాష్ఠ చెందవలసి ఉంది. అది బుద్ధుడు చెప్పాడు. ఇది చేసిన వాడు అట్నుంచి దాటి యువతల పడేటప్పటికీ ఈ భూమి మీద ఉన్నటువంటి దేహధారి అయిన జీవుడు ఒక జగద్రక్షకుడు పుట్టాడని భూదేవి మొత్తం కూడా తన ఎందున్నటువంటి చెట్లతోనూ, కొమ్మలతోనూ, రెమ్మలతోనూ, పువ్వులతోనూ, చిన్న చిన్న గడ్డి పరకలతోనూ సహా పులకిస్తుంది. ఒక మాట ఒక రక్షకుడు జననం మళ్లీ జరిగింది. బుద్ధుడు చెప్పిన మాటలు మనం చాలా అపురూపమైనటువంటి మాటలు. అలాంటి వాడు నా మీద పాదం పెట్టి నడిస్తే నా మేలు గగుర్పాటు చెందుతుంది అంటుంది భూదేవి అని చెప్పాడు. వాడు పాదం పెట్టాలి. భాగవతంలో ప్రథమ స్కంధంలో కృష్ణ నిర్యాణాన్ని గురించి చెబుతూ ఆయన పాదం పెట్టి ఇక్కడ నడిచినటువంటి మేదిని ఉత్పులకిని అయింది అన్నారు. సరిగ్గా బుద్ధుడని చెప్పాడు. అలాంటి వాడు ఒకడు పుట్టినప్పుడు భూదేవికి కలిగినటువంటి ఆనందము, భూదేవి అందున్నటువంటి అణువునందు కణకణమునందు చైతన్యం ఇంకా కొంచెం పెరుగుతుంది. అంటే భూదేవి అనేటువంటి ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క క్యాండిల్ పవర్ కొంచెం పెరుగుతుంది ఒక్కొక్క రక్షకుడు భూదేవి మీద పుట్టినప్పుడు. వాడికి ముందున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సృష్టి యొక్క చైతన్యము కన్నా వాడి తర్వాత భూమి యందున్న జీవుల యందు వ్యాపించి ఉన్న చైతన్యం కొంచెం ఎక్కువ అని చివరికి ఆయన ఏం చేశాడు తెలిసిన, ఇలా కొంచెం ఎక్కువ అని చెప్పి భూమి యందు ఉన్నటువంటి అణురూపములందున్న జీవరాశులందరూ కూడాను బుద్ధత్వము చెందు వరకు మీరిస్తా అన్న మోక్షం నాకు అక్కర్లేదు, ఈ భూమిలో ఉన్నటువంటి అన్నమయ కోశమునందే నేను పాతేసుకుని పోయి స్థాపించుకుని పోయి మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ అవలోకనం చేస్తూ ఉంటాను అన్న కారణం చేత అవలోకితేశ్వర పదవి చెందాట. ఇది
మనకు బౌద్ధ పవిత్ర గ్రంథములలో వేదములలో ఇవ్వబడుతుంది. బౌద్ధ వేదము బుద్ధుడు నాస్తికుడు వెలుగు చూపించుకోదు. ఇది ఆనందమయ కోశాన్ని గురించి వివిధములైన కోణములలో మనకు తెలుస్తూ ఉన్నటువంటి కథలు. ఇట్లాంటివి లక్షలు కథలు మనకు పురాణంలో కనిపిస్తాయి. ఏ మహనీయుడు కథ తీసుకున్నా ఇలాంటి వాడి యొక్క జన్మ కథలో ఇవన్నీ కూడా ఉంటాయి. మనం చదువుకుంటాం, కొంచెం నిదానికి చదువుకోవాలి. కనుక అలాంటి ఆనందం గురించి చెబుతున్నాం ఇక్కడ. వాక్కులు అక్కడి దాకా వెళ్ళి తిరిగి ఎందుకు వస్తాయంటే, వాక్కులు దాని చేత చేయబడినాయి కనుక ఆ వాక్కులను పెట్టి మన చేత చేయబడదలుచుకున్నటువంటి అర్థం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం కనుక వాక్కులు శబ్దబ్రహ్మము నుండి పుట్టి కంఠధ్వని నుండి యువతలకు వచ్చి అక్షరములుగా మనలోంచి మలుచుకుని యువతలకు వచ్చిన తర్వాత ఆ అక్షరములు దగ్గరికి పదములుగా పెట్టి వాటిలోంచి టీకగా తాత్పర్యంగా మనం మాట్లాడతాం కనుక వాటిలో ఉన్న అంతర్యామిని గురించి మాట్లాడలేము ఈ వాక్కులు. ఇలా మాట్లాడదామనే ఉద్దేశం మన మనస్సుతో పెట్టి మాట్లాడతాం కనుక మనస్సులో ఉన్న అంతర్యామిని గురించి మనస్సు మాట్లాడలేదు. అందుకని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా వాక్కులు వెనుదిరిగి వస్తాయి మనస్సుతో కూడా. అక్కడి దాకా సింహద్వారం దాకా గర్భాలయం దాకా వెళ్లి అక్కడ ద్వారబంధం దగ్గర టెంకాయ కొట్టి ప్రదక్షిణ చేసి వెనక్కి వస్తూ ఉంటాయట. సకల వేదములలో ఉన్నటువంటి వైఖరి వాక్కులు కూడాను 3 మెట్లెక్కి వెడతాయట. ఎక్కడికి? పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 3 మెట్లు ఎక్కి వెడతాయట. ఇది ఋగ్వేద, యజుర్వేద, సామ, అథర్వణ వేదముల యందు, ఉపనిషత్తుల యందు ఉన్నటువంటి మంత్రముల యందు ఉన్నటువంటి వాగ్యాలము సమస్తము కూడాను అక్కడి దాకా వెళ్లి గర్భాలయంలో పరావాక్కు అనేటువంటి అమ్మవారు ఎవరి వక్షస్థలమునందైతే ఉంటుందో ఆయనని, ఆ అమ్మవారిని చూడటం కోసమని ద్వారబంధం దాకా వచ్చి ఆ ద్వారబంధానికి ఒక మటు చేతులు ఆనించి నమస్కారం చేసి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనం ధ్యాన స్వరూపంగా తెలుసుకోవాల్సింది. అట్లాంటి వాడు నా విభేది కదాచన, దేనికి భయపడడు. భయం అనగా ఏమిటి తర్వాత చెబుతాడు. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. ఇదంతా పరమాత్మ స్వరూపం అని ధ్యానం చేస్తూ ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలన్నీ కూడాను పరమాత్మ స్వరూపం అని ధ్యానం చేస్తూ ఉండగా పక్కనిచ్చి మీరు ఏమండోయ్ మీరు వెళ్ళవలసినటువంటి రైలు దాంట్లో రిజర్వేషన్స్ దొరకలేదు అని మీరు చెప్పారు. చెప్పినప్పుడు ఆ వాక్కులలో ఉన్నటువంటి పరబ్రహ్మ గనక మీకు గుర్తున్నట్లయితే ఆ వాక్కుల చేత చేయబడిన టీకా తాత్పర్యార్థములు మీ చేత గమనింపబడతాయి తప్ప మిమ్మల్ని కొట్టవు, వాటి చేత కొట్టబడదు. అలాగే అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములలో అంతర్యామిగా ఉన్నవాడిని ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా తేలు నడి చేస్తూ ఉంటున్నారు. అందులో ఉన్నటువంటి అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములతో నడిచి వస్తున్నటువంటి జీవి కనిపిస్తుంది. అది అటు వెళుతూ ఉంటే మీరు ఇటు తప్పుకుంటారు, దాన్ని చెప్పుతో కొట్టక్కర్లేకుండా. మనం దాన్ని చెప్పుతో కొడతాం కాబట్టే మనం చెప్పు కొనుక్కుని కుట్టించుకుని కాళ్ళలో వేసుకోవాల్సిన గతి పట్టింది. దానికి కొండే సహజంగా సృష్టి ఇచ్చింది. ఎందుకంటే మానవుడు చెప్పుతో కొడతాడు, జాగ్రత్త, దగ్గరగా ఉంచుకో. చూడకుండా నెత్తిన కాలు వేసేది వాడే, చెప్పుతో కొట్టేది వాడే. అంచేత నిలువెల్ల విషము కలవాడు ఒకడు ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండడం కోసమని తేలుకి కొండెలోనూ పావుకి కూరలోనూ ప్రకృతి ఇచ్చింది. అది విషం కాదు. అదే కనుక విషం అయితే తేలు చచ్చిపోయి ఉండాల్సింది, దానివల్ల పావులు చచ్చిపోయి ఉండాల్సింది. పావు కూరలో విషం ఉంటే పావు చచ్చిపోవాలి, తేలు కొండెలో విషం ఉంటే తేలు చచ్చిపోవాలి. కానీ ఎవడైతే చెప్పు పెట్టి కొడతాడో వాడు విషమమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు కనుక వాడి యందు ఇది విషం అవుతుంది. ఇది పరబ్రహ్మ యొక్క లీలా విలాసం. కనుక విష జంతువు తేలుపాములా మనిషి ఎవరికి వారు తెలుసుకోవాలి. తేలుదేమని అనుమానం వస్తే కనిపించకపోయినా బ్యాటరీ లైట్ వేసి రీసెర్చ్ చేసి ఒక PhD సంపాదించి మరి సంపదంగా పక్కన మనిషి పెడుతూ ఉంటే తేలు పుట్టదు, దానికి ఒత్తిడి తగిలితే తప్ప. మనిషికి ఒత్తిడి
తగలక్కర్లేదు. ఉద్యోగం అనేటువంటి అభిప్రాయం యొక్క ఒత్తిడి, సందేహం యొక్క ఒత్తిడి తగిలితే అక్కడ రాళ్లన్నీ తీసి దాని కింద ఎక్కడో దాని బతుకుతున్న తేలిని కూడా పడతాం. కనుక సాధన చేసేటువంటి వాడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా సెన్సిబుల్ గా గుర్తుంచుకోవాలి. థియరీ ప్రకారం గుర్తుంచుకుంటాం కాకుండా ఆచరణలో గుర్తుంచుకోవడం. నిన్న రాత్రి చెప్పుకున్నామే, సాధన చేసేటువంటి వాడు చలిచీయమనేది సాధనొక్క శంకించు అని తెనాలి రామకృష్ణుడు పుండరీకుడి గురించి చెప్పాడు. పలుకడెన్నడు వృషాభాషణములు అన్నాడు. ఇంకో వాడు ఏం చేసేవాట, తండ్రి గారు పెద్దవారై ఆయన అర్చన చేస్తూ రోజు షోడశోపచార పూజ చేస్తూ ఉంటే మధ్యన పాపం సహస్రనామాలు వచ్చేటప్పటికి ఒక వయస్సు వచ్చేటప్పటికి మనస్సు బ్లర్ అవుతుంది. ఆ నామం అక్కడికి వచ్చి ఆగిపోతుంది, గ్యాప్ పడుతుంది. అక్కడికి పక్కన కూర్చుని వీడక్కడ మధ్యన ఎక్కడ గ్యాప్ పడుతుందో అక్కడ ఇల్లు పాతదైపోతే ఎటక్కి మధ్యన సున్నం రాలిపోయి కన్నాలలాగా పడతాయి. మనస్సులోను విజ్ఞానమయ కోశంలోను మనోమయ కోశంలోను. అలాంటి చోట మళ్లీ కాస్త సున్నము సిమెంట్ పెట్టి ఇతను గచ్చు చేస్తూ ఉండేవాడు, పాపం సర్దుతూ ఉండేవాడు. తండ్రి గారు రోజు షోడశోపచార పూజ చేస్తూ ఉంటే పక్కన కూర్చుని వీడు చెబుతూ ఉండేవాడు ఎక్కడ ఆయనకి మధ్యలో నట్టు పడుతుందో అక్కడ. ఆయన ఎక్కడైతే పట్టుకోలేడో హారతిస్తున్నప్పుడు అక్కడ పట్టుకుని వీడిచ్చేవాడు, ఎక్కడ గంట కొట్టలేడో అక్కడ గంట కొట్టేవాడు. అనగా తండ్రి రూపంలో ఉన్నటువంటి తానే ధరించినటువంటి అన్నమయ కోశము ముసలిదైనప్పుడు కొడుకు రూపంలో ఉన్నటువంటి తానే ధరించినటువంటి అన్నమయ కోశం ఆడంబరంగా నిలబెట్టడం నేర్చుకున్నటువంటి వాడికే పరబ్రహ్మ సాధనము మిగిలినటువంటి ఎన్ని చదువుకున్నాయల్లా. పెద్దలు మనకి అనేక విధాలుగా ఇస్తారు. తెనాలి రామకృష్ణుడు ఆ విధంగా ఇచ్చారు. ఇందులో ఈ ఆనందమయ కోశాన్ని గురించి చెప్పి నభిభేది అంటే భయపడడుట అంటే తదితరము అయినటువంటి వస్తువు చూసినప్పుడు భయం. పరబ్రహ్మ కాక ఇతరం. పరబ్రహ్మ కనిపించవలసింది తేలు కనిపిస్తుంది నడిచి వెళుతూ ఉంటే. అలాగే పరబ్రహ్మని వినే బదులు శబ్ద బ్రహ్మ నుండి రిజర్వేషన్ రాలేదన్న దాని టీకా తాత్పర్యం మాత్రమే వింటాం, పరబ్రహ్మని వినకంట. ఇది మాత్రమే వినేవాడికి అది వినపడదు, అది మాత్రమే వినేవాడికి ఇది వినపడదు. అది ఇది కూడా సత్యం కనుక అది వింటూ ఇది వినేటువంటి వాడికి తస్మిన్ దృష్టే పరావరే, పరము అవరము అనేటువంటి రెండింటి యందు యోగం కలిగినటువంటి వాడు యోగి అన్నాడు భగవద్గీతలో. అనగా ఇటు పైవైపుకి తిరిగి ఉన్న వేళ్ల కోసం ప్రయత్నం చేసేవాడు చిక్కుకుపోతాడు, కిందికి ఉన్నటువంటి కొమ్మల కోసం ప్రయత్నం చేసేవాడు చిక్కుకొని పోతాడన్నాడు 15వ అధ్యాయంలో. దీన్నే అంటే సంకల్పముల్లోంచి వచ్చేటువంటి కార్యములు, కర్మలు, ఆచరణలు, మాట్లాడటం, పనులు చేయటం మొదలైనవన్నీ కొమ్మలుగా కిందికి వస్తున్నాయట. వాటికి కారణములైనటువంటి అభిప్రాయములు, ఆ పైన మనోమయ విజ్ఞానమయాది కోశములు, ఇవన్నీ కూడాను పైకి వేళ్లు. మనం చేసే పనులకు కారణాలు మన అభిప్రాయాలు పైకి ఉంటాయట. ఆ కారణాలైన అభిప్రాయాల వల్ల చేసే పనులు కిందికి కొమ్మలుగా ఉంటాయట. ఇందులో ఆకులు కొమ్మలు పట్టుకున్నటువంటి వాడు అటు అల్లుకుని ఇటు అల్లుకుని అల్లికల్లో చీకాకు పడి మళ్ళీ ఆ వేళ్ల మీదికి పెడుతూ ఉంటాడట. ఇది కాదంటే మూలం పట్టుకోవాలని ఆ వేళ్లను పట్టుకుంటానికి ప్రయత్నం చేసి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల గురించి పూర్తిగా క్షుణ్ణంగా చెప్పుకున్నటువంటి వాళ్ళని కూడా దాంట్లోంచి దీంట్లోకి వస్తూ ఉంటాంట. ఎందుకని పైకి వేళ్లు కిందికి కొమ్మలు ఉండటమే కాకుండా అరస్యమూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే, ఆ పైన ఉన్నటువంటి వేళ్లు టైట వెనక్కి తిరిగి కొమ్మల్లోకి అల్లుకుని ఉన్నాయి. ఈ కొమ్మలిలో పైకి తిరిగి ఆ వేళ్లలోకి అల్లుకుని లొంగ చుట్టుకుని ఉన్నాయి. ఒక వేరంబడి నడుస్తున్నవాడు తెలియకుండా ఒక కొమ్మ మీదకి వెళ్ళిపోతాడు, ఒక కొమ్మంబడి నడుస్తున్నవాడు తెలియకుండా ఒక వేరు మీదకి వెళ్ళిపోతాడు. అందుకని మానం పట్టుకుంటానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మ్రాన్ పడతాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అంటే బాగా శాస్త్రంలో ఆనందమయ కోశాన్ని గురించి ప్రయత్నం చేసి అగ్గతో పట్టుకుందామని అనుకున్నవాడు బంధంలో పడుతూ ఉంటాడు. అదిగాక తన ఇంద్రియములు, మనస్సు వీటి యందు రమించువాడు మెటీరియలిస్టు బంధంలో పడుతూ ఉంటాడు. మెటీరియలిస్ట్ నుండి తప్పించుకుంటాం కోసం చూసే ఫిలాసఫరు బంధంలో పడుతూ ఉంటారు. అయితే ఏం చేయాలి అని అంటే
మెటీరియలిస్ట్ తో మెటీరియలిస్ట్ గా ఉండు, ఫిలాసఫర్ తో ఫిలాసఫర్ గా ఉండు, ఎగతాళి చేసేవాడితో ఎగతాళిగా చేసేవాడుగా ఉండు, నవ్వేవాడితో నవ్వేవాడుగా ఉండు. అర్థంగా నువ్వు ఉండటం చేతనైనట్లయితే అసంగ శస్త్రేణ గృహేణ చిత్వా, నుంచున్నట్టు కాళ్ళ కింద ఉన్నటువంటిది అది వేరే కొమ్మ చూడకుండా చక్కగా మెత్తగా కసక్కని నరికేటువంటి కత్తి నీ దగ్గర ఉంటే మాను దొరుకుతుంది. కానీ అబ్బాయి దీని వెంట వెడితే అది దొరుకుతుంది, దాని వెంట వెడితే ఇది దొరుకుతుందంటే ఇంతలోకే రైలు వెళ్ళిపోతుంది, అయోధ్యం అయిపోతుంది అన్నాడు 15వ అధ్యాయంలో. అంటే ఈ డెఫినేషన్స్ వల్ల పెడితే పరబ్రహ్మ దొరుకుతాడు లేదు, సత్కర్మాచరణం వల్ల పరబ్రహ్మ దొరుకుతాడు అది లేదు. సత్కర్మాచరణం ఈ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా ఎవరి ఎందున్నాయో వాడొక్కడిని గుర్తుంచుకుంటే నీ వల్ల జరిగే కర్తవ్యం జరుగుతుంది. ఆ పైన కనుక్కున్నా జరగదు, ఆ లోపల నువ్వు కనుక్కున్నా ఆగదు. నువ్వు చేయవలసింది చచ్చినట్టు చేస్తావు, చేయదలుచుకున్నప్పటికీ నువ్వు చేయవలసింది కానిది ఎన్నడూ చేయలేవు. ఈ జరిగేది జరుగుతూ ఉంటుంది. వీటి యందు అంతర్యామిని చూస్తూ ఏమరిపాటు లేకుండా ఉండటమే. అందులో ఎన్ని క్షణములు ఎన్ని బిందువులైతే ఏమరపాటు చెంది ఉన్నావో ఆ సమయమునందు నువ్వు లేవు. ఎన్ని క్షణాలైతే నువ్వు దాని యందు ఏమరపాటు చెంది ఉన్నావో శరీరం ఉన్నా నువ్వు లేవు అన్నాడు సనత్ సుజాతల వారు. సనత్ సుజాతి అన్న దాన్నే మృత్యువు అంటారు అన్నాడు. గుడ్డాడు అడిగాట. కొందరు మృత్యువు లేదంటారు, అసలు కొందరు మృత్యువుకు భయపడతారు. అసలు ఎంతకి మృత్యు, కొందరు మృత్యువును దాటడాన్ని గురించి చెబుతున్నాం అని బ్రహ్మ విద్య చెబుతారు, కొందరు మృత్యువు లేదని బ్రహ్మ విద్య చెబుతారు. ఈ రెంటి మధ్య ధృతరాష్ట్రుడి కోసం అని చెప్పడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే వీడికి బోధపడితే ఎవరికైనా బోధపడుతుంది అన్నవాడిని వీడి చెప్పాడు. అంటే ఈ సృష్టిలో ఇంకోడు బోధపడని వాడు ఉంటానికి వీల్లేదు. వీడికి బోధపడితే ఏ క్లాస్ అని పెట్టేటప్పటికీ వాడికి బోధపడకపోయినా నష్టం లేకపోయింది. ఏమైంది? మిగతా వాళ్ళందరికీ బోధపడటానికి వీలుంది. అలాంటిది టేపు రికార్డు చేసి మహాభారతంలో మనకి ఇచ్చేసాడు ఆయన వ్యాసులు. అసలు ఎప్పుడు పెద్దల దగ్గర నుంచి మనకు వాక్కులు అలాగే రావాలి. అంటే వాడికి చెబితే ఎంతో వీడికి చెబితే ఎంత అంటారు చూడండి, అలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పిన వాక్కులే మనకు కావాలి. ఈ ఆనందం యొక్క జిజ్ఞాసను గురించి చెబుతూ ఇందువల్ల భయపడ్డాడు అన్నాడు. అంటే ఏ వస్తువుని చూచి భయపడుతున్నాడో ఆ వస్తువులో ఉన్న అంతర్యామి గుర్తున్నవాడు ఆ వస్తువుని చూచి భయపడడు. అంతర్యామి గాక తదితరము అన్యము అయినటువంటి వస్తువును దాని యందు స్థిరముగా చూచి అందులో ఉన్న అంతర్యామిత్వాన్ని మరచినవాడు భయపడతాడు. ఈ అన్యమును చూడనటువంటి దృష్టి మరవనటువంటి దృష్టి ఉన్నప్పుడు అనన్య చింత, అనన్య భక్తి, అనన్య దృష్టి అని చెప్పి అంటారు భగవద్గీతలో. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఎవరైతే అనన్య చింతతో నన్ను పర్యుపాసన చేస్తారో తేషాం నిత్య అభియుక్తానాం, నిత్యము అభిముఖమైనటువంటి యోగమునందు యుక్తులైన వారు అనగా వారే. ఫిలాసఫర్స్ కాదు, మెటీరియల్స్ కాదు అన్నాడు. కనుక జ్ఞానుల కన్నా యోగులు చాలా గొప్పవాడు. తస్మాత్ యోగి భవార్జున. ఆముష్మికం అనేటువంటి కన్ను పొడుచుకుని ఐహికం అనే కన్ను ఉంచుకుందామని ప్రయత్నం చేసి దీంట్లో శుక్లం వేసేసిన వాడు రాదు. ఆముష్మికం కన్ను పొడుచుకుంటే ఐహికం కన్ను మీద నమ్మకం పెట్టుకున్నవాడికి ఎలాగూ క్యాటరాక్ట్ శుక్లం వేసేస్తుంది ఈ కన్ను మెటీరియలిజం. దీన్ని పొడుచుకుని అది ఎత్తి పెట్టుకున్న వాడికి చివరిదాకా శుక్లం వేయదు కానీ ఏకాక్షిగానే ఉంటాడు. కొంచెం తేడా ఉంది. కనుక ఈ రెండింటిలో ఏది మనకు ఆశీర్వచనం ఇవ్వకుండా రెండు కన్నులు ఉండుగాక అని చెప్పాడు. కనుక తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు. జ్ఞానుల కన్నా అత్యధికుడు యోగి అన్నాడు. తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళకన్నా తెలిసి తెలియని వాళ్ళకన్నా వాళ్ళందరినీ చూస్తున్నటువంటి వాడు శుభ్రమైన వాడు అని చెప్పి అది ఇది మరవకూడదు. అందుకనే శుక్లగతి కృష్ణగతి రెండూ చెప్పి ఏమండోయ్, నిప్పు మండుతూ ఉంటే కట్టె ఉన్నది, నిప్పు నుండి కట్టె వైపుకి వస్తే అయోమయమైనటువంటిది వస్తుంది మన స్థితిలో. కట్టె నుండి నిప్పు వైపు పైకి వెడితే ఊర్ధ్వగతి అంటారు. ఊర్ధ్వగతిని వెడితే శుక్లపక్షము, అహస్సు, సూర్యుడు మొదలైన మార్గాల్లో జీవుడు పెడతాడు. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ కి దారి అయినటువంటిది. అట్నుంచి ఇటు వస్తే కృష్ణగతిలోకి పెడతాడు. కృష్ణపక్షము రాత్రి మొదలైనది. అంటే మ్యాటర్లోకి వస్తాడు, స్పిరిట్ లోంచి వరుసన
ఇటు నుంచి అటెడితే మ్యాటర్ నుంచి స్పిరిట్ లోకి వెళ్తాడు. వీళ్ళిద్దరూ ఎటు వెళ్ళినా సరే ఒక పక్క ప్రయాణం చేసిన వాడికి రెండవ పక్క తెలియదు. అంటే విశాఖపట్నంలో ఎక్కి మెడ్రాస్ రైల్లో వెళ్ళినటువంటి వాడికి ఇటు నుంచి అటు స్టేషన్లు ఏ వరుసలో వస్తాయో, ఏ టైముల్లో ఏ ప్లాట్ఫారం మీద ఏం చేయాలో తెలుస్తుంది. అట్నుంచి ఇటు రైలు మీద వచ్చినటువంటి వాడికి వేరే వేళలలో ఏం చేయాలో, ఏ ప్లాట్ఫారం మీద ఎక్కడ భోజనం చేయాలో, ఎక్కడ టిఫిన్ తీసుకోవాలో తెలుస్తుంది. కానీ ఇట్నుంచి అటు వెళ్ళిన వాడికి అట్నుంచి ఇటు వచ్చిన అనుభవం లేదు, అట్నుంచి ఇటు వచ్చిన వాడికి ఇట్నుంచి అటు వెళ్ళిన అనుభవం లేదు. ఈ రెండు పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అంటే కృష్ణగతి శుక్లగతి రెండింటిలో కృష్ణగతిని పరిహరించి శుక్లగతిని ఉపాసించిన వాడు కూడా కృష్ణగతిని ఉపాసించిన వాడి మార్గానే వెళ్ళిపోతాడు. అంటే మెటీరియలిజంని పరిహరించుకొని స్పిరిచువలిజం పొందుదామని అనుకున్నటువంటి వాడు కూడా మెటీరియలిస్ట్ ఏం పొందాడో అదే పొందుతాడు. మెటీరియలిజము స్పిరిచువలిజము అనేటువంటి రెండింటిలో ఉన్న అంతర్యామిని మరొక ఏమరపాటు లేనటువంటి వాడు ఒక్కడే. వాడు నాకు కావాలి కనుక నువ్వు అలాంటి యోగి కమ్మని భగవద్గీతలో చెప్పబడినటువంటిది ఈ ఆనందమయ కోశాన్ని గురించే. కనుక ఆనందమయ కోశం అనగా ఏమరపాటు చెందనటువంటి కోశము. సామాన్యంగా తను వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆనందం అంటే ఏమిటో అది తెలియలేదండి. ఇంద్రియాలకి మనస్సుకి తెలియదు, కానీ మీకు తెలుస్తుంది, అది ఆనందమయ కోశం. కానీ మామూలుగా మనం ఆనందమయ కోశం అని అనుకునేటువంటి తన్మయత్వం చెందేది, ఎక్కిళ్ళు వచ్చేది, కళ్ళమ్మ నీళ్లు వచ్చేది, ఆవేశం వచ్చేది, పూనకం వచ్చేది, ఇవి ఆనందమయ కోశాలు కావు, తానమయ కోశాలు. ఏమిటోనండి అదో స్థితి వచ్చేసింది అంటారు. అదొక స్థితే కనుక ఆనందమయ కోశం అయితే చాలా చౌకగా వస్తుంది. ఒక బాటిల్ కొనుక్కొని సాయంత్రం 5 గంటల తర్వాత వేసేటువంటి విఐపీస్ చాలా మంది పొందుతూ ఉంటారు దాన్ని. అంత చౌకైన వస్తువు ఒక కిక్ ఆనందమయ కోశానికి కిక్ ఇస్తుంది అంటారు. అది కాదు. అంటే కాసేపు వేదాంతం భగవద్గీత ఉపనిషత్తు చదువుకుంటూ ఉంటే మిగతావన్నీ మరిచిపోతూ ఉన్నాం. అంటే మనం పే చేయాల్సిన అప్పులు కూడా మరిచిపోతాం కాసేపు. ఇంకాసేపు ఏమిటి మనకు ఉన్నటువంటి డౌన్లు జ్ఞాపకం. అప్పులు మరిచిపోతే డౌన్లు జ్ఞాపకం రావు. కనుక ఏ ఫిలాసఫీ చదువుకుని మనం చేయవలసిన డ్యూటీస్ మర్చిపోయి దిగుళ్లు మర్చిపోవటం అంటారు. దిగుళ్లు మర్చిపోవటానికి బుద్ధి ఎంతకంటే చాలా మంచి సాధనం. అందుచేత దిగుళ్లు మర్చిపోవటం యోగాభ్యాసం కాదు. దేనివల్ల అయితే దిగుళ్లు పడతాయో దిగుళ్లు మనం తెచ్చుకుంటున్నాం కనుక అది తెచ్చుకోకుండా ఉండేటువంటి పద్ధతిని కట్టుకునేందుకోసమని ఏమరపాటు లేకుండా ఆనందమయ కోశం పరబ్రహ్మయందు ఉండుట అనేది ఆనందమయ కోశం. అది ప్రజ్ఞాన ఘనము, విజ్ఞాన ఘనము తప్ప జడము మాత్రం కాదు ఆనందమయ కోశం. అంటే ఇట్ ఈస్ అవేర్నెస్, ప్యాసివ్ సబ్జెక్టివ్ అవేర్నెస్. మనం ఇప్పుడు ఎందులో ఉంటున్నాం? సబ్జెక్టివ్ అవేర్నెస్, ఆబ్జెక్టివ్ అవేర్నెస్ లో ఉంటున్నాం. దీని నుంచి సబ్జెక్టివ్ అవేర్నెస్ లోకి రావాలి. ఆ స్థితిని ఇక్కడ చెబుతున్నారు కనుక ఆనందమయ కోశం అనేటువంటి మాటకి ఆనందం పనిచేస్తూ ఉండగా మనం తెలివి ఉండదు, తెలివి తప్పుతుందని మాత్రం ఎన్నడూ అనుకోకండి. తెలివి తప్పకుండా ఉండే స్థితి ఇంద్రియాలకి మనస్సుకి తెలివి తప్పటం మళ్ళీ తప్పకపోవటం రెండు ఉంటాయి. ఆనందమయ కోశంలో ఉన్నటువంటి మనకు తెలివి తప్పవలసిన అవకాశం లేదు, తప్పదు ఒక మాట పొందినట్లయితే. అది కనుక తస్యేష ఏవ శారీర ఆత్మ. అలా భయపడకుండా ఉండేటువంటి వాడు లోపల ఒక పురుషుడున్నాడు. వాడికి శరీరం కూడా ఇదిగో ఇప్పుడు నీకున్న శరీరమే వాడి విగ్రహం, ఇదే వాడి శరీరం అన్నాడు. ఇది కూడా వాడి శరీరం కనుక జాగ్రత్త చూసుకో. నీ శరీరం అనుకుని ప్రవర్తించకు, ఒళ్ళుపై తెలియకుండా ఈ శరీరంతో ప్రవర్తించకు. వాడి శరీరం కనుక ఈ బ్యాంకు వాడిది కనుక దాంట్లో నిన్ను వ్యాపారం చేయనిస్తున్నారు కనుక నువ్వు అప్పు తీసుకుని వ్యాపారం పెట్టావు కనుక వ్యాపారం బ్యాంకుదని గుర్తుంచుకో, బంకు వాడిదని గుర్తుంచుకో. కనుక ఆనందమయ కోశం. లేకపోతే అప్పుల పాలైపోయి డౌన్ల పాలైపోతాం. తర్వాత అప్స్ డౌన్స్ విశాఖపట్నం రోడ్లలో ఇక్కడ నుంచి సమతలమైనటువంటి ప్రదేశానికి ప్రయాణం చేయాలి. అట్లాంటి తస్య ఏష ఏవ శరీర ఆత్మ. ఇట్లాంటి వాడి యొక్క శరీరమే అది కూడా ఆత్మ. అంటే పూర్వస్య ఇదివరకు చెప్పాను వాడిదే, వాడికే ఇట్లాంటి శరీరం ఇది కూడా ఉంటుంది. తస్మాద్వా ఏతస్మాన్ మనోమయాత్.
ఇందాక చెప్పబడినటువంటి మనోమయ పురుషుడు కన్నా అన్యో అంతర ఆత్మ విజ్ఞానమయ, మరొకటిది అంతరమైనటువంటిది ఆత్మ. ఈ ఆనందమయ పురుషుడికి ఇంకొక శరీరం ఉన్నది, దాన్ని విజ్ఞానమయ కోశము అంటారు, విజ్ఞానమయ పురుషుడు అంటారు. తేనైష పూర్ణ, వాడితో వీడు నిండి ఉన్నాడు. ఆ పరమాత్మతోనే వీడు కూడా నిండి ఉన్నట్టు ఈ విజ్ఞానమయ పురుషుడు కూడా. ఈ అన్నమయ పురుషుడు, ప్రాణమయ, మనోమయ పురుషులు ఎలా అయితే వాడితోనే నిండి ఉన్నారో, ఈ విజ్ఞానమయ కోశంలో ఉన్న పురుషుడు వాడితోనే నిండి ఉన్నాడు. సమా ఏష పురుష విధ ఏవా, ఈ పురుషుడు యొక్క విధానమే వాడికి కూడా అన్నాడు, వర్ణన కూడా. తస్య పురుష విధతాం